అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎక్కడైనా సరే అన్నం వేస్ట్ చేయొద్దు. అన్నం లేక ఆకలితో అలమటించే జనాలు చాలామంది ఉన్నారు. అడవిలో ఏం దొరుకుతుంది చెప్పు. ఇన్ని నీళ్ళు అవి ఇస్తే అలవాటు అదే. మేకలు గొర్రెలు మాకు. ఈరోజు మనం ఈ బుక్కెడు బువ్వ తింటున్నామంటే దీనికి కారణం మన రైతులు, అదేవిధంగా మన సైనికులు, మన పోలీసులు. సైనికులు దేశ రక్షణ కోసం బార్డర్లో వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాపలా ఉండడం వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా అన్నం తింటున్నాం. అన్నం తింటూ నాకు జరిగిన ఒక అనుభవం గురించి చెప్తాను. ఒక నెల రోజుల క్రితం నాకు ఒక కాల్ వచ్చింది. ట్రాయ్ అండ్ టెలికామ్ అథారిటీ ఆఫ్ ఒక కాల్ వస్తే అది అన్నోన్ నెంబర్ కానీ లిఫ్ట్ చేసినాం. లిఫ్ట్ చేస్తే కోనే అంటే హిందీలో హలో అన్నాడు. హలో అన్నాం. मैं टेलीकॉम अथॉरिटी ऑफ इंडिया के से बात कर रहे बोला. मतलब क्या बोले तो तुम्हारा नंबर डिस्कनेक्ट होता बोल के बोला. उसके बाद क्या हुआ, मेरा आधार कार्ड से वो 500 कोर्स का मनी लॉन्ड्रिंग केस हुआ है, मैं ఎంక్వైరీ कर रहे అని ఒక యూనిఫామ్లో ఉన్న వ్యక్తి నేను ముంబై ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులో మాట్లాడుతున్నామని చెప్పేసి ఫోన్ చేసి నాకు ధమ్కీ ఇస్తున్నాడు. अरे तुम्हारा को अरेस्ट करते, तुम्हारा फैमिली को अरेस्ट करते, तुम मेरे को ఎంక్వైరీ को సపోర్ట్ करना है అన్నాడు. నేను ఒకటే చెప్పిన హిందీ మేము ఒకటే చెప్పిన ఏం చెప్పిన తెలుసా, నువ్వు పోలీసునివి అయితే నీ గుద్దల దమ్ము ఉంటే तुम्हारा गान में दम है तो मेरे पास आ जाओ, मेरे को अरेस्ट करो, देख लेंगे रे साले అని చెప్పేసిన. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పినా తెలుసా, ఎందుకంటే మన దేశంలో కానీ మన దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా వీడియో కాల్ చేసి మీ మీద కేసులని మేము అరెస్ట్ చేస్తాం అని బెదిరించి డబ్బులు పోసి వసూలు చేసేటువంటి వ్యవస్థ లేదు. మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో కూడా ఇలాంటి సిస్టమ్ లేదు. మన దేశంలో ఈ డిజిటల్ అరెస్ట్లు అనేవి చట్టాలు తీసుకురాలేదు. అదేవిధంగా నాకు కొంతమంది పోలీసు వాళ్ళు ఇట్లా అవేర్నెస్ వీడియోస్ చేసినప్పుడు ఇట్లా నేను యూట్యూబ్లో చూసిన. అది చూడడం వల్ల నాకు తెలియడం వల్ల ఇట్లాంటి ఈ వీడియో కాల్స్ వచ్చినప్పుడు మేము ముంబై ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులము, మేము సుప్రీంకోర్టు జడ్జిలము, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లమని నాకు ధమ్కీ ఇస్తే వాళ్ళకి ధమ్కీ ఇవ్వడం జరిగింది తెలుసు కాబట్టి ప్రియమైన సోదరిమణులారా, సీనియర్ సిటిజన్స్, మీరు కూడా నాలాగా అన్నోన్ వ్యక్తులు మీకు వీడియో కాల్ చేసి మిమ్మల్ని బెదిరిస్తే భయపడకుండా వాళ్లకు ధమ్కీ ఇవ్వండి చెప్తున్నాను. ఈరోజు పుల్వామా దాడిలో మరణించినటువంటి వీర జవాన్లకు జోహార్లు. జై హింద్. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, అన్నం తినేటప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఎలాంటి సైబర్ ఫ్రాడ్స్ అయినా కానీ మీరు భయపడొద్దు. అన్నోన్ వ్యక్తులకు ఆన్సర్ ఇవ్వకండి. మీ ఫోన్లో వచ్చేటువంటి అడ్డమైన లింకులు ఓపెన్ చేయొద్దు. తస్మాత్ జాగ్రత్త. నేను కనీసం ఒక్కరికైనా కానీ మంచి చేయాలనేది నా ఆశయం.
ఈ సైబర్ ఫ్రాడ్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ పనికిమాలిన చెత్త వీడియోస్ చూసే ముందు ఒక్కసారి మీకు అందరికీ పనికొచ్చేటువంటి సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ యూట్యూబ్లో చూడండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఎలాంటి సైబర్ ఫ్రాడ్స్ ఉంటాయి అనేవి మీకు తెలుస్తుంది. మీరు జాగ్రత్తగా ఉంటారు. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా తప్పకుండా తెలుసుకోండి. ఎవరైనా మీకు పోలీస్ వేషధారణతో మీకు వీడియో కాల్ చేసి సిబిఐ, ముంబై, ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులము, మేము జడ్జిలము, సుప్రీంకోర్టు జడ్జిలము అని చెప్పి మీకు భయపెడుతూ మీకు ఫేక్ స్టేట్మెంట్స్ మీకు ట్రాన్స్ఫర్ చేసి మిమ్మల్ని బెదిరిస్తే భయపడద్దు. సైబర్ ఫ్రాడ్స్ అనేవి చాలా ఉన్నాయి. దాంట్లో డిజిటల్ అరెస్ట్లు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, షేర్ మార్కెట్స్, క్రిప్టో కరెన్సీ, లోన్ యాప్స్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, డేటింగ్ యాప్స్, ఈ ఏపీకే ఫైల్స్, కేవైసీ లింక్స్, క్రెడిట్ కార్డు లిమిట్స్, ఇలా చాలా అంటే చాలా రకాలైనటువంటి ఫ్రాడ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మొబైల్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.